పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలు యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాల్లో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు. కానీ వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారాలను బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఈరోజు ఆ అవతారాల గురించి మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సందేశమిస్తాడు. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థాన మదన్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ధర్మమును హాలి కలిగినప్పుడు, అధర్మము హెచ్చు పెరిగిపోచున్నప్పుడు నన్ను నేను సృజింపుకొనుదును. సత్పురుషుల పరిరక్షణ కొరకు, దుష్టుల రూపుమాపటకు, ధర్మమును సుస్థిర మార్గమున ఉంచేందుకు నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగములలోకి ఈ 2 శ్లోకాలు ప్రసిద్ధమైనవి. హిందూ విశ్వాసముల ప్రకారం లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు దాల్చాడు. అందులో కొన్ని అంశావతారాలు అంటే ఉదాహరణకి వ్యాసుడు, మరికొన్ని పూర్ణావతారాలు అంటే నరసింహావతారం, కొన్ని అర్చావతారాలు అంటే ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఈరోజు మనం పూర్ణావతారాలైన దశావతారాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మత్స్య అవతారం. మహామీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంతఃకాలంలో వేదాలని దొంగలించిన సోమకుణ్ణి వధించి సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నా వెనక్కి నుంచి సత్పురుషతో సకల బీజాల్ని ఔషధాల్ని కూడిన ఆ నావని తన మూపు మీద అంటే వీపు మీద ధరించి రక్షించాడు. ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో పూవత్సత మనుపు. రెండవది కూర్మ అవతారం. కూర్మ అవతారం అందులో క్షీరసాగర మదనానికై మహావిష్ణువు తాబేలు రూపంగా వచ్చి మందర పర్వతాన్ని తన మీద పెట్టుకుంటాడు. ఈ వీడియో లాంగ్ లెంత్ చేశాను కూర్మ అవతారం గురించి, ఐకార్డ్స్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వరాహ అవతారం. వరాహ అవతారము సత్యయుగంలోనే కనిపించింది. ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరిస్తాడు. హిరణ్యకశిపుడనే రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి భూమిని పాతాళంలో పడవేసి బ్రహ్మం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరాహ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి భూమిని వేదాలను రక్షిస్తాడు. 4వ అవతారం నృసింహ అవతారము లేదా నారసింహ అవతారం. నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడానికి నరసింహ అవతారంలో దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు కశ్యపుణ్ణి సంహరిస్తాడు. తరువాత వామన అవతారం. వామన అవతారంతో బలిని 3 అడుగులు అడిగి ముల్లోకాల్ని ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరిగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండాన్ని ఆక్రమించి 3వ పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. ఆ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవులు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది. 6వది పరశురామ అవతారం. కుపిత భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని 21 సార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం చేశాడు. మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. 7వది రామ అవతారం. శ్రీరాముడై దైవకార్యమై రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహాన్ని పరాక్రమాల్ని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావతారం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవితం ఎలా సాగాలో ఆచరించి చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. 8 బుద్ధ అవతారం. బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారం చెప్పుకుంటారు. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం
బుద్ధుడు అవతారమైతే దక్షిణ సాంప్రదాయ ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షస సమ్మోహనం కోసం కీకట దేశంలో దినసుతుడై బుద్ధుడనే పేర ప్రకాశిస్తాడు. 9వ అవతారం కృష్ణ అవతారం. బలరామ కృష్ణ అవతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు. బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ధర్మస్థాపన కోసం ధరించిన ఆ అవతారంలో అర్జునుడికి జ్ఞాన బోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలుస్తాడు. ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చివరి అవతారం కల్కి అవతారం. చివరగా కల్కి కలియుగ అంతం ముందుగా జన్మిస్తాడు. ఎప్పుడైతే దేవుళ్ళకి గుళ్ళలో పూజలు జరగవో మరియు మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎప్పుడైతే 18 yearsకి తగ్గిపోతుందో, పెద్దవారైన వాళ్ళందరికీ ఏదో ఒక రోగం వచ్చి చర్మం నుంచి చీము నెత్తురు కారతాయో, మరియు అక్కడ ఉండే ఆ చెడ్డ వాళ్ళందరినీ చంపడానికి ఒక తెల్లటి గుర్రం మీద ఒక వీర ఖడ్గం తీసుకొని కల్కి అవతారము పుడతాడు. అది శంబల నగరంలో జరుగుతుంది. పరశురాముడు కాబట్టి, అంటే మరణం లేనివాడు కాబట్టి, ఎప్పుడైతే కల్కి అవతారము పుడతాడో పరశురాముడు వచ్చి అతనికి పేరు పెట్టి అతనికి విద్యలు నేర్పిస్తాడట. ఇలా శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ముగిశాయి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.